ఈ ప్రోగ్రాంలో ఒక ప్రత్యేకత అంటే ప్రస్తుతం వస్తున్న పాటల గురించి ఒక మాట చెప్పాలి. మా వైఎస్ రామకృష్ణ గారికి యేసుదాస్ గారు అంటే ఎంత ఇష్టమో అలాగే మన రాంబాబు ఆయనకి కూడా యేసుదాస్ గారు అంటే మహాప్రాణం. ఆయన పాటలు ఇప్పటిదాకా ఆయన రికార్డెడ్ పాటలు విన్నవన్నీ యేసుదాస్ గారి పాటలే. సో ఇప్పుడు ఆయన సుజాతమూర్తి గారితో కలిసి పాడబోతున్న పాట అసెంబ్లీ సోగ్గాడి పెళ్ళం చిత్రంలో కొండకోల పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. ఈ పాట సుజాతమూర్తి గారు మరియు రాంబాబు గారు కలిసి పాడబోతున్నారు. హలో హలో హలో. ప్రోగ్రామ్స్ ఆర్కెస్ట్రా మీద ఎన్ని జరుగుతున్నాయో అన్నీ దాదాపు అన్నీ, ఇంకా ఎక్కువ కాకపోతే అన్ని కార్యక్రమాలైన ట్రాక్స్ మీద జరుగుతున్నాయి. సో ట్రాక్స్ మనందరికీ మంచి మంచి ట్రాక్స్ అందించి సూపర్ స్పెషలిస్ట్ ఆఫ్ ట్రాక్స్ సుదర్శన్ గారు వచ్చారు. ఆయనకి సభాముఖంగా శ్రీకృష్ణ స్వరాగ స్రవంతి తరఫున ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఇంతమంది చక్కటి పాటలు మనం వినగలుగుతున్నాం అంటే ఇటువంటి వారి పుణ్యమేనండి. చక్కటి ట్రాక్స్ అందిస్తున్నవారు సుదర్శన్ గారు, స్వాగతం. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా, భరతన యుద్ధమునకు తావుండునా. నీ సహనానికి నా భాష్పాంజలి, కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్ల ఉన్నా ఈ రామయ్య పైన. కనుకాచే రెప్పనివే ఆకలైన వేళ అమ్మలాలింపువే, కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లెమ్మవే.
నువ్వే. కంటి చెమ్మ చూడలేనే తోడు నీడ వీడలేనే ఇల్లాలినే జన్మ జన్మలందు నేను నీదానినే. ఈ జగమంతటా నిన్ను తిలకించని నీ సగభాగమై నన్ను తరించని నా బంగారు కలలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమైనది. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన లోపమేల రాలేదు రామయ్య పైన సాయెల్ల ఉన్నా ఈ రామయ్య పైన. సీత సర్వము రామపాదము రామచంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగబంధం ఎంత మధురము ఆ రామయ్య సీతమ్మ అనురాగబంధం ఎంత మధురము. కొండ కోన థ్యాంక్ యూ. పాట అండి ఎంచుకున్నారు. అయితే ఈ పాట గురించి ఒక విషయం చెప్తాను. మా రామకృష్ణ గారికి ఈ పాట అంటే చాలా ఇష్టము. ఎన్నోసార్లు ఈ పాట పాడదామంటేను అప్పట్లో సింగర్స్ లేడీ సింగర్ ఒక సీనియర్ ఆవిడేమో వచ్చి ఏంటండి ఈ పాట, ఎందుకండి ఈ పాట, వద్దులేండి వద్దులేండి అని దాటేస్తూ ఉండేవారు. ఒకసారి లేదండి ఈ పాట మీరు పాడి తీరాలి అంటే ఈ పాట ఆవిడ నేర్చుకున్న తర్వాత అబ్బా ఎంత మంచి పాట అండి, నేను ఎందుకు అవాయిడ్ చేసినో తెలియదు, ఎంత మంచి పాట నాకు అందించారు అనుకుంటున్నాను. ఆవిడ హర్షించి ఈ మంచి పాటని పాడి మన ముందు ప్రజెంట్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత నుంచి ఈ కార్యక్రమం మన యేసుదాస్ గారి పాటలు అనగానే ఈ పాట మన లిస్ట్లో మెయిన్ సాంగ్స్లో వచ్చేస్తూ ఉంటుంది.